కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. చిరంజీవి గారు 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం ఇచ్చారు. దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ చిరంజీవి గారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఉంది సార్. ఎట్లా చూస్తున్నారు? ఏమో ఇప్పుడు అది ఏదో అన్నీ సిగ్గుడిచిన వాళ్ళకి ఏమైనా మాట్లాడతాడు. అందులో సజ్జలు అంటాడు, వాళ్ళ కొడుకు భార్గవులు అంటోళ్ళు, వీళ్ళు సిగ్గుడిచిన బ్యాచ్. వీళ్ళు ఏదైనా మాట్లాడతారు. అట్లీస్ట్ ఒక వాల్యూస్, విలువలు, ఒక హ్యూమన్ వాల్యూస్ కలిగిన మేము ఈ పనికిమాలినలాగా మాట్లాడదలుచుకోలేదు. వైసీపీ పనికిమాలిన బ్యాచ్ లాగా మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి మేము చిరంజీవి గారినన్నా ఎవరినన్నా మేము ఎలా కౌంటర్ చేయాలో మాకు తెలుసు. వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళ నోటుతోటి వాళ్ళ సమాధులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం వల్ల మాకు ఉపయోగపడదు తప్ప, వీళ్ళ మాటల వల్ల కూటమికి ఉపయోగమే తప్ప నష్టపోయేది మాత్రం ఖచ్చితంగా వైసీపీయే. వాళ్ళ మాటలతోటి వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ సమాధులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. సార్, చిరంజీవి గారు 5వ తారీఖు ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అంటే పిఠాపురం వస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది నిజమా సార్? చిరంజీవి గారు ఇప్పుడు చిరంజీవి గారిది ఇంతవరకు అయితే నాకు ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఆయన ఇప్పుడు అది టూ ఇయర్లీ టు టాక్. అందుకే అది పక్కగా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం నేనే చెప్తాను. అసలు ఆలోచన ఉందా? అలా ఆలోచన ఉందో లేదా ఆయన మనసులో మాకు ఎలా తెలుస్తుంది? ఎంత తమ్ముడైనా ఎంత అన్నయ్య అయినా మనసులో ఆలోచన. సో బయట అనుకునే స్పెక్యులేషన్స్ మాత్రమే. మేబీ స్పెక్యులేషన్ తెలుస్తుంది. లెట్ us wait for some time. వరుణ్ బాబు గారు ప్రచారం చేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది అంటే ఆయనతో పాటుగా ఇంకెవరెవరు ఈ రంగంలోకి రాబోతున్నారు? వరుణ్ బాబు రేపు పిఠాపురంలో రోడ్ షో చేయబోతున్నాడు. సో వరుణ్ బాబుకి యూత్లోనూ మంచి క్రేజ్ ఉన్నటువంటి నటుడు. సో తనేమన్నాడంటే లాస్ట్ టైం కూడా 2019లో వరుణ్ ఒక క్యాంపెయిన్ చేశాడు. 1 or 2 days వచ్చి క్యాంపెయిన్ చేశాడు. ఈసారి కూడా ఏంటంటే బాబాయ్ పిఠాపురం నిలబడినప్పుడు నా వంతుగా నేను కూడా ఏదో బాబాయ్కి మద్దతుగా ఏదో ఒకటి చేయాలని అన్నప్పుడు నేను ఇక్కడ చూసుకుంటున్నాను కళ్యాణ్ బాబు గారి వ్యవహారాలని. సో దట్ తను రేపు ప్రోగ్రాం పెట్టాం. సో ముందుగా దేవాలయాన్ని దర్శించి ఆ తర్వాత ఈవినింగ్ 3:30-4కి పిఠాపురం వరకే పరిమితమా సార్? రేపు ఒక్కరోజు ఉంటున్నాడు వరుణ్. ఇది ప్రస్తుతానికి పిఠాపురం ఒక ఏరియాకి తిరగలరు. పిఠాపురం మొత్తం తిరగాలంటే ఒక రోడ్ షో చాలు. ఇప్పుడు ఇచ్చిన 1 డేకి పిఠాపురంలో ఒక ఏరియాని తను కవర్ చేయగలడు. నెక్స్ట్ మంత్ ఏదో ఒక డేట్ అడుగుతున్నాను వరుణ్ని. అతను ఏదో అబ్రాడ్ వెళ్తున్నాడు. పాసిబిలిటీ ఉంటే వస్తే ఈసారి పిఠాపురం కాకుండా జగ్గంపేట కానీ లేకపోతే పెద్దాపురం కానీ తనతో ఒక రోడ్ షో చేయించాలి. కాకినాడ పార్లమెంట్ పరిధిలో, ఓన్లీ పార్లమెంట్ పరిధి. అలాగే వచ్చేవాడలో మా తేజ్ బాబు ఉన్నాడు. అలాగే మా వైష్ణవ్ ఉన్నాడు. తర్వాత నా భార్య కూడా ఎల్లుండి నుంచి డోర్ టు డోర్ కంపెనీ ఉమెన్తో కలిసి తిరుగుతుంది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తుంది. ఎలక్షన్ అయ్యేదాకా తను కూడా ఈ పిఠాపురం ఏరియాలో తిరుగుతుంది. అలాగే తనది యాక్చువల్గా నిడదవోలు. సో మేబీ ఈ పిఠాపురం అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీలో తనతో కూడా క్యాంపెయిన్ చేయాలని తను కూడా తిరుగుతానండి పవన్ కళ్యాణ్ మన కళ్యాణ్ బాబుకి అన్నప్పుడు తను కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కాకుండా మాకు రేపు సుధీర్ వస్తున్నాడు, సుడిగాలి సుధీర్. అదేవిధంగా హైపర్ ఆది తిరుగుతున్నాడు. అలాగే సద్దాం తిరుగుతున్నాడు. సమ్ టీవీ యాక్ట్రెసెస్ వాళ్ళ పాటికి వాళ్ళు తిరుగుతున్నారు. గబ్బర్ సింగ్ టీము తిరుగుతుంది. పాపం గబ్బర్ సింగ్ టీం ఎప్పుడు అసలు ఇంకా ఏమి ఆలోచించినా వాళ్ళే వచ్చి తిరిగి కాముకి వెళ్ళిపోతారు. అంత ప్రేమ పవన్ కళ్యాణ్ అంటే. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ మీద వచ్చిన ఒక ప్రేమ అది ఉన్న వ్యక్తులు. సో వాళ్ళంత నిజాయితీగా కేవలం ఆయన వ్యక్తిత్వమే ఆయనకి అంత అట్రాక్షన్ క్రియేట్ చేసింది. సో వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఇవాళ ఇండస్ట్రీలో ఇంతమంది నుంచి తిరుగుతున్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క, అది కళ్యాణ్ బాబు గారికి తెలియకుండా తిరుగుతున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసు తప్ప పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ముందు కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎవరన్నా తెలిస్తే నాకు తెలిసినప్పుడు సరే ఇట్లా వస్తా ఉంటే వచ్చి చేయండి నేను. సో ఇలా జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏం రత్నం లాంటి వాళ్ళు ఇలా చాలా మంది బయటకు వస్తున్నారు సార్. ఇండస్ట్రీ నుంచి కూడా బయటకు వచ్చి. ఎందుకంటేనండి దానికి ఇండస్ట్రీ నుంచి ఎందుకు వస్తున్నారంటే ఇతను సక్రమం అంటే పర్లా ఇండస్ట్రీని కూడా చాలా నష్టపరిచాడండి ఇతను.
ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క హయాంలో ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయిందో, అంతకుముందున్న కేసీఆర్ ప్రభుత్వం తెలుగు ఇండస్ట్రీని సరైనటువంటి సపోర్ట్ చేసింది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇండస్ట్రీకి సపోర్ట్ చేసింది. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్స్ రాష్ట్ర ప్రభుత్వాలు కళాకారుల జోలికి, సినిమా ఇండస్ట్రీ జోలికి వెళ్ళరు. అది ఒక సపరేట్ ఎంటిటీ. అలాంటిది ఫస్ట్ టైము ఇతను పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో కొంతమంది సినిమా హీరోలు అతనికి సపోర్ట్ చేయలేదను, లేకపోతే కొంతమంది టీడీపీకి ఒకప్పుడు సపోర్ట్ చేశారను, ఈ కోపంతో అతను రకరకాల విధంగా సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడతారు. సో దట్ దే ఆల్ ఓపెన్, ఓకే దే ఆర్ ఆల్ ఫైటింగ్ అగైన్స్ట్ దిస్ మ్యాన్. సార్, థ్యాంక్ యూ సార్ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్ యూ.